కుట్ర చేయాల్సినటువంటి అవసరం లేదు సార్. ఒక బాధితురాలు బయట వచ్చి అతని ద్వారా నాకు ఈ రకమైనటువంటి నష్టం జరిగిందని స్టేట్మెంట్ ఇవ్వడము, ఒక వీడియో రిలీజ్ చేయడము. ఇప్పుడు ఎవరో బాధితురాలు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఏంది? ఈరోజు అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఆ యొక్క మహిళకి అండగా నిలబడి దాంట్లో నిజ నిజాలు తేల్చి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే రకంగా మిత్రుడు అజయ్ చెప్పినట్టు ఆ ఎమ్మెల్యే వచ్చి ఇప్పుడు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలాగా వాళ్ళు భావిస్తే ఎవరు ఆ మహిళ ఎందుకు ఆ రకమైనటువంటి ఆరోపణలు చేస్తుందో వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత సదరు ఎమ్మెల్యే పైన ఉంది. అంతేగాని మేమేదో కుట్రపూరితంగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో ఒక శాసనసభ్యుడి మీద ఆరోపణలు వస్తే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా మేము ఆ యొక్క ఆరోపణల్ని ఖండిస్తాం, ఆ ఆరోపణల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడు, బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే ఈ రకంగా ప్రవర్తించవచ్చా అన్న ప్రశ్నలు లేవనెత్తేటువంటి హక్కు ప్రతిపక్షానికి ఉంది. ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు అడుగుతున్నారంటే అందులో ఏంది విత్తనవాదం కాకపోతే? కాబట్టి సదరు ఎమ్మెల్యే బాధ్యతాయుతంగా వివరణ ఇవ్వాలి. దాంట్లో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ మహిళ చేసినటువంటి ఆరోపణల పైన విచారణ జరిపి ఆ మహిళకి తగినటువంటి న్యాయం చేసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని పైన ఉంది. దాంట్లో ఈ రకమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలి. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఏ రకంగా స్పందిస్తున్నామన్నది ఒక అధికారికంగా వివరణ ఇవ్వడమో, లేదంటే ఈ రకంగా పత్రికా ప్రకటన ఇవ్వడమో, లేదంటే అధికారులను ఆదేశించడమో చేయడం అనేది సరైనటువంటి చర్యగా ఉంటుంది తప్ప ఈ రకంగా రాజకీయ విమర్శలుగా తీసుకెళ్తే ఇక్కడ ఒక మహిళకి జరిగినటువంటి అన్యాయం దీన్ని కూడా రాజకీయ కోణంలో తీసుకొని దీన్ని ఏదో రాజకీయ లాభం పొందాలని చూడటంలో అవకాశం అసలు ఏ రకమైనటువంటి పొంతన కూడా ఉండదని చెప్పి నేను భావిస్తున్నా. రాజకీయాలు ఉంటాయి, రాజకీయ విమర్శలు ఉంటాయి, కానీ ఎటువంటి వాటిల్లో తీసుకోవాలి, ఎటువంటి వాటిల్లో చేసుకోవాలి, అటువంటి వాటిల్లో చూడాలి. కానీ ఇలాంటి కొన్ని సున్నితమైనటువంటి అంశాల్లో దీన్ని ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకోవడం అవివేకం. వీడియోలు అవి కూడా వైరల్ అయినాయి కదా సురేష్? అవును, అదే సార్ చెప్తున్నా కదా, రాజకీయాల్లో ఉన్నప్పుడు అది సర్వసాధారణ. ప్రతి ఒక్క వ్యక్తి మీద, ఒక కార్యకర్త స్థాయి వ్యక్తి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వరకు కూడా ఆరోపణలు రావడం నిజం. కానీ వాటిల్లో నిజాలను తీసుకొని నిజాలు ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ఆరోపణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మీద ఉంది, ఆ పార్టీ మీద ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈరోజు చూసాం ఎంతో మంది గతంలో కూడా ఈ రకమైనటువంటి విమర్శలు ఎదుర్కొని వాళ్ళ యొక్క వాటిని రుజువు చేసుకోవడం జరిగింది, దానికి వివరణ ఇవ్వడం జరిగింది, ఎందుకు ఈ రకమైనటువంటి కుట్రలు జరిగాయి చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది. ఒక సమాజంలో ఈ రకమైనటువంటి ఆరోపణ